రాత్రి ఒక మంచి సందేశాన్ని వినటానికి దేవుడు మనల్ని తీసుకొచ్చినందుకు ప్రభుకి మహిమ కలుగునుగాక. 43వ కీర్తన 4వ చరణములో కొరాహు కుమారులు ఒక మంచి పాటను అక్కడ రాస్తా ఉన్నారు. 43వ కీర్తన 4వ చరణాన్ని చదువు పెట్టగా విందాం. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవునికి మహిమ చెప్పండి చేతులెత్తి. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని బలిపీఠం వద్దకు మేము వస్తాం. స్తోత్రం చెప్పండి. ఈ కీర్తన ఎవరు రాశారంటే అన్ని కీర్తనలు దావీదు గారు రాయిలా. అది సంఘం తెలుసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నా. ఈ 43వ కీర్తన ఈ పాట రాసింది కొరాహు కుమారులు. అయితే సందర్భం అందరికీ తెలుసు. పాత నిబంధన గ్రంథంలో కొరాహు, అబీరాము, దాతానులు. అలాంటి ఒకసారి జాలి వాళ్ళ పేర్లు 100 సార్లు పలికేంత ప్రముఖులేం కాదు వాళ్ళు. కొరాహు, అబీరాము, దాతానులు దైవజనులకి దేవునికి వ్యతిరేకం కలిగించి మీరేనా పరిశుద్ధులు, మేము కూడా పరిశుద్ధులమే, మీతో దేవుడు మాట్లాడతాడా, మాతో కూడా దేవుడు మాట్లాడతాడు, మీతో మాకు పని లేదు అని కొరాహు, అబీరాము, దాతానులతో పాటు 250 బ్యాచ్ వాళ్ళు వెనక పోగేసుకొని దైవజనుల పైకి యుద్ధానికి దిగారు. ఆ సమయం మీకు తెలిసిందే. మోషే పైకి యుద్ధానికి దిగారని దేవుడు భయంకరమైన కోపము రగులుకొని వారు నిలబడిన చోటనే స్థలము నెరల విడిచి వారు భూమి క్రిందకి దిగిపోయారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దానిలో కొరాహు కుమారులు ఎందుకు బతికారు నాకు తెలియక అడుగుతున్నా. కొరాహు కుమారులు కూడా దిగిపోవాలిగా. వాళ్ళు ఎందుకు బతికారు? వాళ్ళు బతికి ఎందుకు ఈ కీర్తనలు రాస్తూ ఉన్నారు? కొరాహు కుమారులు ఈ ఒక్క కీర్తనే కాదు, 42, 43, 84 ఇంకా చాలా కీర్తనలు వాళ్ళు రాశారు. కొరాహు, అబీరాము, దాతాను తన వెనకాల 250 సైన్యంలో కొరాహు పిల్లలు కూడా ఉన్నారు కదా. వాళ్ళు ఎందుకని ఆ భూమి క్రిందకి దిగిపోలేదు? ఒక మాట జ్ఞాపకము చేసుకోండి ప్రియ దైవజనమా. ఆ భయంకరమైన భూకంప దర్శనాన్ని, ఆ భూకంపం యొక్క కనంపాలని వీళ్ళ పిల్లలు చూస్తూ ఉండి భయపడి 2-3 అడుగుల్లో బలిపీఠం కనపడుతుంది కొరాహు కుమారులకి. స్తోత్రం చెప్పండి గట్టిగా. 2-3 అడుగుల్లో కొరాహు కుమారులకి బలిపీఠం కనపడుతుంది. పెద్దలు, శ్రేష్ఠులు, ప్రముఖులు చెప్పిన ఉపదేశాలు పిల్లలు కొంచెం మైండ్లో ఉన్నాయి. అందుకే చెప్తున్నా, వాక్యాలు ఎక్కడోకక్కడ కొంచెం మైండ్లో ఉంటే బతికి బట్ట కడతాం. చెప్తున్న వాక్యాలు మైండ్లో పెట్టుకోవాలి. స్తోత్రం చెప్పండి. కొంతమంది బిడ్డలు మర్చిపోతారు. మర్చిపోతే చావే శరణం. దేవుని ఇష్టం, ఇక మీ ఇష్టం. ఆ పిల్లలకి ఆ భూకంపం జరుగుతున్న సమయంలో, భూమి నెరవడిస్తున్న సమయంలో, వాళ్ళ తల్లిదండ్రులు ఆ భూమి క్రిందకి వెళ్ళిపోతున్న సమయంలో 2-3 అడుగులు వేస్తే బలిపీఠం కనపడింది. ఎవరో ప్రముఖులు మాట్లాడారు, ఎవరో ఉన్నతమైన దేవులు మాట్లాడారు. బలిపీఠపు కొమ్ములు పట్టుకుంటే ఎంత శాపగ్రస్తుడైనా బ్రతుకుతాడని, బలిపీఠపు కొమ్ములు పట్టుకుంటే ఎంత పాపికైనా క్షమాపణ దొరుకుతుందని ఎవరో ప్రముఖ దేహులు చెప్పిన మాటలు కొరాహు కుమారులకు గుర్తుండి 2 కుమారులు 2 అడుగులు ముద్దులకేసి బలిపీఠపు కొమ్ములను పట్టుకున్నారంతే. వాళ్ళు మాత్రమే బ్రతికారు. స్తోత్రం చెప్పండి. జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళు అలాగున బ్రతికారు ప్రియ దైవజనమా. లేకపోతే పిల్లలు కూడా మరణించేవారే. తమ కళ్ళ ముందు చూస్తున్నారు తన తల్లిదండ్రుల లోపలికి వెళ్ళిపోవటం. ఆ బలిపీఠపు కొమ్ములు పట్టుకొని దేవునిని గణపరిచారు పిల్లలు. మీరు ఎక్కడైనా బైబిల్లో కొరాహు రాసిన కీర్తనలు, కొరాహు కుమారులు రాసిన కీర్తనలు ఎక్కడైనా చదవండి, దాంట్లో ఖచ్చితంగా బలిపీఠం అనే పదం పెట్టకుండా వాళ్ళ పాట క్లోజ్ చేయరు. బైబిల్లో కొరాహు కుమారులు రాసిన ప్రతి కీర్తనలో బలిపీఠం అని ఖచ్చితంగా, ఆ కీర్తన చివరో కీర్తన స్టార్టింగో కీర్తన మధ్యలో ఖచ్చితంగా ఉంటుంది. కొరాహు కుమారులు అంటారు, బలిపీఠము వద్దకు మేము వెళుతున్నాం, బలిపీఠము మాకు ఆనంద సంతోషములను కలగజేస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాలుగా. బలిపీఠం ఏమి కలగజేస్తుందంటే వాళ్ళకి ఆనంద సంతోషములను కలగజేస్తుంది. ఓ బలిపీఠమా, నీవే లేకపోతే మా తండ్రి శాపం, మా తండ్రి దోషం, మా తండ్రి యొక్క ఆ కుట్రలు మా మీద రాయబడి మేము కూడా భూమిలోనికి దిగిపోయేవారం. బలిపీఠమా,
నువ్వే లేకపోతే మా బతుకెక్కడ, మా జీవితం ఎక్కడ, మా స్థితిగతులు ఎక్కడ? స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే ఇన్ని కీర్తనలు రాయటానికి వారు బ్రతుకుండాలి. వారు ఎందుకు బ్రతుకున్నారంటే, ఇంకోసారి అడిగినప్పుడు తెల్ల మోకాలు వేసుకొని చూడకుండా 2 అడుగుల్లో బలిపీఠం ఉంది, ఆ కొమ్ములను పట్టుకున్నారు, అందుకే బతికారని చెప్పాలి. ఈ మొక్క తెచ్చి యావత్తు సంఘానికి చెప్తున్న మనమేంటనగా, నా ప్రేమతో విలపిస్తున్న ఆలపనేమనగా, వాక్యములు కొద్దిగో గొప్ప గుర్తుంటే చనిపోవలసిన స్థలములో, కాలు జారవలసిన స్థలములో, హతమైపోవలసిన సమయములో, పతనమైపోవలసిన సమయంలో నీకు 2 మొక్కలు వాక్యం గుర్తుకొస్తే వెంటనే ఎక్కడి నుంచి ప్రభు తప్పించేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే దేవుని వాక్యానికి ఎక్కువగా మనసుంచాలి, దేవుని వాక్యాన్ని ఎక్కువగా వినాలి. దేవుని వాక్యం వీళ్ళలో ఉంది అని ఎలా తెలుస్తుంది? ఏమండి, తెల్లబట్టలు వేసుకోగానే తెలియదు. తెల్లబట్టలు వెనకాల నల్లగొడ్డు ఉంటుంది. నా అమ్మ కూడా తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళు మెయిన్గా. ఈ తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళు వెనకాల నల్లగొడ్డు ఉంచుకుంటారు. అది ఎవడో కనపడినవాడు, నల్లది లోపల ఉంటుంది, తెల్లది బయట ఉంటుంది. అలాగ ఉండొద్దు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యం వీళ్ళలో ఉంది. నవ్వినా దేవుని వాక్యం రావాలా, కోపం వచ్చినా దేవుని వాక్యం రావాలా, సంతోషం వచ్చినా, కోపం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా నీ నోట నుంచి దేవుని వాక్యం ఎప్పుడైతే బయటకు వస్తుందో, నేను సమస్య వచ్చి కుదిపినా నీలోంచి దేవుని వాక్యమే రావాలా, ఇబ్బంది వచ్చి కుదిపేసిన నీలోంచి దేవుని వాక్యమే రావాలా, భయంకరమైన శ్రమల కొలిమిలో ఉన్నా నిన్ను ఇలా కుదుపుతున్నప్పుడు దేవుని వాక్యమే రావాలా. బకెట్లో నిండుగా నీళ్లు పోయండి, ఆ బకెట్ని ఇట్లా కలపండి, నీళ్ళే వస్తాయి. నీ లోపల ఏదుందో బయటకు వస్తుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి సార్వత్రిక సంగమ, నిన్ను ఏ శ్రమ అయినా, ఏ బాధ అయినా, ఏ కష్టమైనా నిన్ను కుదుపుతున్నప్పుడు జ్ఞాపకం చేసుకో, దేవుని వాక్యం నీలో ధారాళంగా ఉంటే ఆ వాక్యమే నోటి మాటలుగా బయటకు వస్తుంది. స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారు నవ్వుకోవద్దంటాడు, పాస్టర్ గారు కలవద్దంటాడు, పాస్టర్ గారు కూర్చోవద్దంటాడు. కూర్చో, కలువు, నవ్వుకో, కానీ దేవుని మాటలే రావాలి. దేవుని వాక్యం నవ్వుతా కూడా కొన్ని మాటలు, నవ్వించే మాటలు దేవుని వాక్యంలో ఉన్నాయి, తృప్తిపరిచే మాటలు దేవుని వాక్యంలో ఉన్నాయి, గద్దించే మాటలు దేవుని వాక్యంలో ఉన్నాయి, హెచ్చరించే మాటలు దేవుని వాక్యంలో ఉన్నాయి, బాధ కలిగినప్పుడు ధ్యానం చేయవలసిన మాటలు దేవుని వాక్యములో ఉన్నాయి. నేను చెప్తున్నాను, ఇది ఏ సందర్భంగా చెప్తున్నానంటే, అదుగో అసలు చనిపోవలసిన బిడ్డలు, అసలు పతనమైపోవలసిన బిడ్డలు, తన తల్లిదండ్రులు చేసినటువంటి ఆ యొక్క శాపములో పాలి భాగస్తులు అవ్వవలసిన పిల్లలు ఎందుకు బ్రతికారంటే బలిపీఠాన్ని పట్టుకున్నారు. బలిపీఠాన్ని పట్టుకుంటే బతుకుతామన్న కాన్సెప్ట్ ప్రముఖులు చెప్తే విన్నారట. బలిపీఠాన్ని పట్టుకుంటే ఎంత పాపికైనా క్షమాపణ దొరుకుతుంది అనే కాన్సెప్టు ప్రముఖ దేవుళ్ళు చెప్పే మాటలు వాళ్ళకి అప్పటికప్పుడు గుర్తొచ్చి వాళ్ళు పట్టుకున్నాడు, బతికాడట. శ్రమలో, ఇబ్బంది కొలిమిలో, అగ్ని కొలిమిలో మనం ఉన్నప్పుడు దేవుని వాక్యాలు మనకు గుర్తుకొస్తే వెంటనే ప్రభు బయటకు తీసుకొచ్చేస్తాడు. విశ్వసించిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమున గణపరచండి. భయంకరమైన శాపములో, భయంకరమైన పాపములో ఇక చావే గతి, ఇక చావే శరణమన్న ఆ మూమెంట్లో దేవుని వాక్యాలు గనక నీకు గుర్తొస్తూ ఉంటే, దేవుని వాక్యాలతో గనక నిన్ను నీవు బలపరుచుకోగలిగితే ఖచ్చితంగా రాహు కురుమారులు బ్రతికినట్లుగా మన కుటుంబాలు బ్రతుకుతాయి. స్తోత్రం, హల్లెలూయా. ఖచ్చితంగా మన జీవితాలు బ్రతికి ఆశీర్వాదకరంగా మారతాయి. కానీ ఒక ముక్క 2 అడుగులు ముందుకేయాలి. 2 అడుగులు ముందుకేసి బలిపీఠపు కొమ్ములు పట్టుకుంటే చాలా జీవితాలు ఆశీర్వదించబడ్డాయి. చావవలసిన వారు, మరణించవలసిన వారు, చితిలో కలిసిపోవలసిన వారు, భూగర్భ జలముల్లోకి దిగిపోవలసిన వారు బ్రతికి వారు ఆనంద గీతాలు రాస్తామన్నారు. ఆలోచించండి ఒకసారి నీ మనసులో పెట్టుకోండి. బలిపీఠం అనగా ఒక్కసారి మీరు మైండ్లో, నేను చెప్తున్నప్పుడు మైండ్లో మీకు రన్ అవ్వాలి. బలిపీఠం అనేది ఎలా ఉంటుంది? ఇది కాదు. బలిపీఠం అనేది ప్రధాన యాజకులు ఏం చేస్తారు బలిపీఠం మీద అంటే, ఎవడైతే పాపం చేస్తాడో వాడికి తోచింది తీసుకొస్తాడు. పాపం చేస్తున్నాడు ఉన్నాడు అనుకోండి, గొర్రెపిల్లని పట్టుకొస్తాడు. కొంచెం మిడిల్ క్లాస్ వాడు అనుకోండి, పావురాయిని పట్టుకొస్తారు, గువ్వ పెట్టలను పట్టుకొచ్చి, అయ్యా నేను పలానా రోజు పలానా పాపం చేశాను, నా కొరకు పాయచిత్తం చేయమని దైవజనుడి చేతిలో గొర్రెపిల్లో గువ్వ పెట్టో పెడితే
ఆయన బలిపీఠం మీద దాన్ని పెట్టి వధించి ఆ రక్తాన్ని బలిపీఠపు కొమ్ములకు పూస్తాడు ప్రధాన యాజకుడు. బలిపీఠం మీద రక్తం ఉంది. రెండవదిగా వధించినటువంటి ఆ బలి పశువు కావచ్చు, గువ్వపెట్టు కావచ్చు, దాన్ని ఏం చేస్తాడంటే అగ్ని చేత కాలుస్తాడు. బలిపీఠం మీద రెండు ఐటమ్స్ ఉంటాయి, ఒకటి రక్తము, రెండు అగ్ని. చెప్పండి ఒకసారి. దేని మీద ఉంటుంది? ప్రధాన యాజకుడు ఆ పశువును తీసుకొచ్చి బలిపీఠం మీద వధిస్తే బలిపీఠం అంతా రక్తమయమైపోద్ది. ప్రధాన యాజకుడు ఆ బలి పశువును వధించిన తర్వాత నిప్పుల చేత దాన్ని కాల్చి బూడిద చేయాలి. అగ్ని కనపడుతుంది, బలిపీఠం మీద రక్తము కనపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు జ్ఞాపకం చేసుకోండి, ఏమంటున్నారండి కొరాహు కుమారులు 43:4లో? మాకు బలిపీఠము ఆనంద సంతోషములను కలిగిస్తున్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. బలిపీఠం అని చూస్తే ఎవడికి ఆనందం వేస్తుందా? రక్తం ఎంతమందికి భయం? నీలోంచి రక్తం వచ్చేది, బాబోయ్ రక్తం వచ్చేస్తా. రక్తం చూస్తే ఎవడన్నా ఆనందిస్తాడా? మంట చూస్తే ఎవడికన్నా ఆనందం వచ్చిద్దా? మంట చుట్టూ తిరగటం ఈజీ, మంటలో పడిపోవటం కష్టం. చప్పట్లు కొట్టుకొని మంట చుట్టూ తిరగటం ఈజీనే, మంటలోకి వెళ్ళిపోవటం కష్టం. అగ్ని ఎవ్వడికి సంతోషాన్ని కలగనివ్వదు, రక్తం ఎవ్వడికి ఆనందాన్ని ఇవ్వదు. కానీ కొరాహు కుమారులు ఆ బలిపీఠమును చూచినప్పుడు, ఆ బలిపీఠపు కొమ్ముల మీద రక్తమును చూచినప్పుడు, ఆ బలిపీఠం మీద మండుచున్న అగ్నిని చూచినప్పుడు వాళ్ళకు మాత్రమే సంతోషము కలుగుతుందట. ఈ రాత్రి ప్రియ దైవజనమా, మీరు చాలా జాగ్రత్తగా దేవుని మాటలను ఆలకిస్తే, ఆ రక్తమును చూచినా కూడా కొరాహు కుమారులు ఎందుకు ఆనందిస్తున్నారు? బాబోయ్ రక్తం అని దూరం వెళ్ళిపోవాలి కదా. మేము కూడా ఆ బలిపీఠం వద్దకు వెళితే మా దేహాలు కూడా రక్తమయమైపోతాయి, మేము కూడా చచ్చిపోతామని దూరంగా పారిపోవలసినటువంటి కొరాహు కుమారులు ఆ రక్తమును చూచిన ఆనందిస్తున్నారు, అగ్నిని చూచిన ఆనందిస్తున్నారు. ఎందుకు వారికి ఆనంద సంతోషములు కలుగుతున్నాయంటే, ఆ రక్తమును వారు చూచినప్పుడల్లా, ఆ బలిపీఠం మీద ఉన్న రక్తమును వారు చూచినప్పుడల్లా, ఈ రక్తమే నాకు విమోచన కలగజేసింది, ఈ రక్తమే నన్ను కడిగింది, ఈ రక్తమే నా కొరకు ఒక ప్రాకారముగా మారిపోయింది. ఈ రక్తమే లేకపోతే క్షమించబడే వాళ్ళము కాదు, ఈ రక్తమే లేకపోతే కడగబడే వాళ్ళము కాదు, ఈ రక్తమే లేకపోతే మాకు పాపక్షమాపణ ఎక్కడది, ఈ రక్తమే లేకపోతే మాకు అభిషేకం ఎక్కడది, ఈ రక్తమే లేకపోతే మాకు కంచె ఎక్కడది, మాకు కంచె కోట ఎక్కడది. అందుకే సంతోషిస్తున్నారు. ఆ బలిపీఠము పైన రక్తము చూచినప్పుడు వారికి ఆనంద సంతోషములు కలుగుతున్నాయి. ఆ రక్తము వలనే యావత్తు క్రైస్తవ ప్రజలు విమోచించబడ్డారు. బలిపీఠమును చూచినప్పుడు, బలిపీఠమును చూస్తున్నప్పుడు బలిపీఠం వద్దకు రావాలనిపించాలి, బలిపీఠపు కొమ్ములు పట్టుకోవాలనిపించాలి, బలిపీఠం దగ్గర నివాసము చేయాలనిపించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. బలిపీఠమును చూచినప్పుడు కొరాహు కుమారులకి ఆనంద సంతోషములు కలిగాయని వాక్యం సెలవిస్తుంది. ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు మగబిడ్డలు. అరే అన్యా, రక్తం మిమ్మల్ని కడిగింది. ఆ రోజు కనుక అన్యా మనం 2 అడుగులు వేసి, తమ్ముడు చెప్తున్నాడు అన్నయ్యతో, 2 అడుగులు వేసి బలిపీఠాన్నే పట్టుకోకపోతే మన తండ్రి శాపములో మనం కూడా పాలువారం అయిపోయేవాళ్ళం. మనం బ్రతికి ఉండవలసిన కాదన్యా. చిన్నోడు మాట్లాడుతున్నాడు అన్నయ్యతో. మనం ఎప్పుడో చనిపోయి కొన్ని రోజులు అయిపోవాల్సిందనియా, కొన్ని గంటలు అయిపోవాల్సింది, కొన్ని నిమిషాలు అయిపోవాల్సింది. ఈ రక్తమే మనల్ని ఈ స్థలంలో నిలబెట్టింది, ఈ రక్తమే మనల్ని సజీవులుగా వచ్చింది, ఈ రక్తమే మనల్ని చావకుండా బ్రతికించింది. స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. ఈ రక్తమే మనకు ఒక ప్రాకారంగా మారిపోయింది. ఈ రక్తమే మనకు ఒక ప్రాకారంగా మారిపోయింది అన్నయ్య అని అంటాడు తమ్ముడు. నిజమేరా, వధించబడిన గొర్రెపిల్ల రక్తం, క్రీస్తు సిలువ అనే బలిపీఠం మనకి ఏం నేర్పిస్తుందంటే, మొట్టమొదటి పాఠం, క్రీస్తు సిలువనే బలిపీఠం మీదకి ఎక్కాడు. గొర్రెపిల్ల బలిపీఠం మీద ప్రధాన యాజకుడి చేతులు ఎలాగైతే వధించబడి బలిపీఠం రక్తమయమైపోతుందో,
సిలువ కూడా అలాగున రక్తమయముగా మారిపోయింది. సిలువే శరణంగా మారిపోతే, సిలువే ధ్యేయంగా మారిపోతే, సిలువనే బలిపీఠం మీదకి రాత్రి నువ్వు రాగలిగితే భూమి మీద ఎవ్వడికి లేని సంతోషాన్ని దేవుడు కుటుంబాలకి ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ రక్తమును చూచినప్పుడల్లా నిజంగా ఇదే మాకు పాప విమోచన, దేహ విమోచన, శుభ్రపరిచింది. హిస్సోపు మమ్మల్ని కడిగి వేసింది. ఇలా బ్రతకటానికి, ఇలా తినటానికి, ఇలా జీవించడానికి, ఇలాగా ఆనందించడానికి, ఇలాగ ప్రయాణము చేయటానికి ఆ రక్తమే అని కొరాహ కుమారుల వలె మనము సంతోషించగలిగే స్థితిలోనికి రావాలి. హల్లెలూయా. ఆ రక్తం ఏం చేస్తుందంటే మన చుట్టూ ఒక ప్రాకారముగా, ఒక కంచెగా మారిపోతుంది. యేసు రక్తం ఇన్ని రకాలుగా ఒక మనిషికి ప్రయోజనాన్ని కలగజేసింది. ఏమంటున్నాడండి యేసు ప్రభుతో సాతానుగాడు ఏమంటున్నాడు? యోబు ఊరకనే ఆరాధిస్తున్నాడా నిన్ను? అతను చుట్టూ నువ్వు వేసిన కంచును బట్టి కదా. ఈ ప్రపంచంలో ఎన్ని కోట్ల శక్తులున్నా దాటి రాలేని కంచెంటో చెప్పనా? యేసు రక్తం. యేసు రక్తం అనే కంచె, యేసు రక్తం అనే ప్రాకారం. ఏమండి, మన కుటుంబాల చుట్టూ పొదిగితే విశ్వములో ఎన్ని కోట్ల మిలియన్ల శక్తులున్నా ఒక్కటి కూడా కంచె దాటి లోపలికి రాలేదు. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువునాం. ఒక్కటి కూడా కంచెను దాటి లోపలికి రాలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యోబు చుట్టూ రక్తపు కంచె ఉంది. సాతానుగాడు యోబు జీవితంలోనికి చొరబడదామని, యోబు ఫ్యామిలీలోకి చొరబడదామని ఒక ఉద్దేశం కలిగి వెళితే ఆడుతో పాటుగా లూసిఫర్ గాడేనంట, వేకువ చుక్కుగాడు, లూసిఫర్ గాడు, వెలుగుదూతగాడు, ప్రధాన దూతండి, ఆడే డైరెక్టర్గా ఎదుర్కోవడానికి వెళ్ళాడట. వాడు కూడా వెళ్ళలేకపోతున్నాడు. ఎన్ని కోట్ల శక్తులైనా లోపలికి ప్రవేశింపలేక బలహీనమైపోయి ఒక బొడుగున పడిపోయి ప్రభుతో మాట్లాడుతున్నాడు. యోబు చూడండి, వాడు ఎంత జిత్తులు మారి నక్కగాడోనండి. వాడి మాటలు కూడా ఎలా ఉంటాయి అంటే గమ్మత్తుగా ఉంటాయి. ప్రభుతో ఏం మాట్లాడుతున్నాడు చూడండి. యోబు నిన్ను ఊరకనే ఆరాధిస్తున్నాడా? కాదు కాదు, తన చుట్టూ నీవు వేసిన రక్తపు కోట వలన అతడు ఆరాధిస్తున్నాడు. ఎంత తెలివిగా మాట్లాడుతాడండి వాడు. అందుకే క్రైస్తవులలో సగానికి సగం వాడి మాయలో పడిపోయి దేవుని వాక్యమును పక్కన పడేసి బ్రతుకుతూ ఉన్నారు. ఎంత దైవజనుడు దేవుని వాక్యం చెప్పినా ఈ సర్పం ఏం చేస్తుందంటే ఎవరిలో ఒకళ్ళలో దూరిపోయి, నీ బంధువుల్లో, రక్త సంబంధుల్లో, నువ్వు అతిగా ఇష్టపడేటువంటి బిడ్డల్లో దూరిపోయి వాళ్ళు ఒక తెలివైన మాట మాట్లాడితే ఈ వాక్యాన్ని పక్కన ఇసిరిపడేసి తెలివైన మాట పట్టుకొని ముందుకెళ్తావు, జీవితం పతనమైపోతుంది. దేవుని వాక్యము కంటే ఈ లోకములో ఏది ఎనదగినది కాదు, ఏది గొప్ప కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. వినండి, వీడు ఎంత గమ్మత్తుగా, ఎంత తెలివిగా యేసుప్రభుతోడు మాట్లాడుతున్నాడు. నిజంగా నేను అనుకున్నాను, బాబోయ్ వీడు ఎంత తెలివి కలిగినాడో. అవ్వ ఆదాము దగ్గరే వాడి కుయుక్తును చూపించాడు. మీరు మిమ్మల్ని ఎందుకు తినొద్దన్నాడు? మీరు దేవతలు అయిపోతారు. మీరు ఎవరికి ఇష్టం ఉండదు దేవతలు అవ్వటం? ఏమండి, ఎవరికి ఇష్టం ఉండదండి ప్రభువులుగా, దేవతలుగా, రాజులుగా, రాణులుగా మారటం? ఒక్క సింగిల్ ట్యాబ్లెట్తో పడేసాడు. నేను అనుకుంటున్నాను మన సంఘం వాళ్ళు ఏ ట్యాబ్లెట్ ఇచ్చిన పాటరని. స్లీప్ వెల్ లాగా మళ్ళీ ఎగిరెగిరి పడిపోయి నిద్రపోయి లిగుతారా? స్లీప్ వెల్ భక్తి కాదుగా మంది. కొంతమంది భక్తులు ఉన్నారు మన చర్చిలో. ఇక్కడ మాటే వేదం అవ్వాలి, ఇక్కడ మాటే శాసనం అవ్వాలి, ఇక్కడ మాటే ముద్ర అయిపోవాలి. స్తోత్రం. బయటికి వెళ్ళిన తర్వాత 100 మంది సర్పాలు వస్తాయి, ఎవడి మాట వినకూడదు. ఆయన మాట తప్ప ఎవడి మాట ఎక్కువ అవ్వకూడదు మన జీవితంలో. అది నేను చెప్తున్నా. నా పాయింట్ ఏంటంటే యోబు చుట్టూ నువ్వు కంచేసావు కదా, వాడు వెళ్ళలేకపోతున్నాడు. అది నా పాయింట్. ఆడే కాదు, ఆడి తాతాడు ముత్తాత ఎవడు వెళ్ళలేడు. ఎందుకంటే అది రక్తపు కోట. అది ఆ రక్తపు కోటలోనికి ఏ శక్తులు ప్రవేశింపలేవు, ఏ అంధకార శక్తులు, ఏ శుద్ర మాంద్రిక శక్తులు ప్రవేశింపలేవు. అది యేసు రక్తం అనే కంచకోట. స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. అందుకే ఆనంద సంతోషములు ఎవరికి కలుగుతున్నాయట? కొరాహ కుమారులే.
మనకు రక్తము చూసినప్పుడల్లా గుర్తు రావాలి, ఈ రక్తమే నన్ను విమోచించింది, ఈ రక్తమే మమ్మల్ని విడిపించింది, ఈ రక్తమే మా శాపాన్ని పాపాన్ని తుడిచిపడేసింది, ఈ రక్తమే మా రుణాలన్నీ మాఫీ చేసి పడేసి. ఆ రక్తమును బట్టి సంతోషించాలి. స్తోత్రం చెప్పండి. బలిపీఠం వద్ద ఒక మంచి ఆశ్రయపురముగా దేవుడు మార్చేశాడు. ఈ రాత్రి సార్వత్రిక సంఘమా, ఈ రాత్రి మెసేజ్ టైటిల్ ఏంటంటే బలిపీఠమే ఆశ్రయపురము. దేవుని బిడ్డలకి బలిపీఠమే ఆశ్రయపురంగా మారిపోవాలి. మనం వాడతాం కదా, ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన ఆశ్రయపురము ఏది? మన ఆశ్రయ దుర్గం ఎవరు? సిలువపై వేలాడుతున్న మన ప్రభువే. స్తోత్రం చెప్పండి. మన ప్రభువు సిలువనే బలిపీఠం ఎక్కాడు. సిలువనే బలిపీఠం వద్దకి మనం రాగలిగితే, చేరగలిగితే, దానిని నివాసంగా మార్చుకోగలిగితే, రక్తము ప్రతి నిమిషం మనకు కనపడుతున్నప్పుడల్లా దీని ద్వారానే జ్ఞాపకం చేసుకోండి. ఒకప్పుడు సిలువంటే భయపడేవాళ్ళు సార్, ఒకప్పుడు సిలువంటే శ్రమంట సార్, ఒకప్పుడు సిలువంటే భయంకరమైనటువంటి శిక్ష. నిజమే, రోమా ప్రభుత్వం 600 శిక్షల్లో భయంకరమైన శిక్ష సిలువ శిక్ష. రోమా ప్రభుత్వం 600 శిక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. 600 శిక్షల్లో తలదన్నే శిక్ష సిలువ శిక్ష. ఒక్కొక్కడిని లాక్కొచ్చి సిలువ ఎక్కిస్తుంటే ప్రజల గుండెలు పగిలిపోయి నరాలు తెగిపోయాయట ఒక్కొక్కడికి. నిజమే, ఒకప్పుడు సిలువంటే శ్రమే, ఒకప్పుడు సిలువంటే భయమే, ఒకప్పుడు సిలువంటే చావే, ఒకప్పుడు సిలువంటే నరాలు తెగిపోయే పరిస్థితి. ప్రభు ఎక్కిన తర్వాత సిలువంటే ఆనందం, రక్షణ, శక్తి, ఫలము. స్తోత్రం చెప్పండి గట్టిగా. పిచ్చి ప్రజలు తెలియక సమాధుల మీద 2 సిలువంటే సావు కాదురా దేవా స్తోత్రం. ఒకప్పుడు సిలువంటే శ్రమ అయిపోయింది, ఒకప్పుడు సిలువంటే భయం అయిపోయింది, ఒకప్పుడు సిలువంటే బాబాయ్ నాకు చూపించబాకండి ఆ ఫోటో అనేవాడు సిలువను గుండెల మీద ఏలాడ తీసుకుంటున్నారు ప్రజలు. దేవునికి స్తోత్రం కలుగునా. ఈ రోజున సిలువను చూస్తే ఒక శక్తి. అపోస్తలుడైన పౌలు అంటూ ఉంటాడు, మనం చాలాసార్లు మాట మాట్లాడుతున్నాం, నశించి పోవుచున్న వారికి సిలువను గురించిన వార్త ఎరితనముగా ఉంటుంది, కానీ రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి అన్నాడు. ఇప్పుడు ఎవడండి సిలువను చూసి భయపడేవాడు? పిచ్చిబాగులోడు తప్ప. ఇప్పుడు ఎవడండి సిలువను చూస్తే వణికిపోయేవాడు గజగజ? కల్లో సిలువ వచ్చేస్తే బాబు మామూలుగా ఉండదు ఒక్కొక్కటి జీవితం. కల్లో సిలువ కనపడితే మామూలుగా ఉండదు జీవితం, తపస్సు చేసినట్టు అయిపోద్ది ఒక్కడికి. బాబు శ్రమండి, నిందండి, బాధండి, ఇది వచ్చేద్దండి. ఇక పాతకాలం బీసీ కాలంలో ఉన్న ప్రజలారా మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. రోమా ప్రభుత్వం విధించిన సిలువనే చూస్తున్నావు. సిలువ పైకి వధించబడిన గొర్రెపిల్ల ఎక్కేసింది. ఆ సిలువ పైకి వధించబడిన గొర్రెపిల్ల ఎప్పుడెక్కింది? సిలువ విలువ పెరిగిపోయింది, సిలువ రేటు పెరిగిపోయింది. ఈ రోజున సిలువ లేనిదే మనం లేవు, సిలువ లేనిదే మన బతుకులు లేవు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు చవందే సిలువపై, చెప్పండి, నీ కొరకే. మరొకసారి, యేసు చవందే సిలువపై నీ, చూపించండి, ఇలా చూపించండి, నా కొరకే. మరొకసారి, యేసు చవందే సిలువపై నీ కొరకే, నా కొరకే ఎంత గొప్ప శ్రమనోర్చెను నీ కొరకే.
తోడచి ఆ ప్రశస్త రక్తమే, ఆ ప్రశస్త రక్తమే, యేసు చావందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంతో గొప్ప రక్షణ నోర్చెను నీ కొరకే నా కొరకే పాప శిక్ష పొంద తగియుండిని మన శిక్ష ప్రభువే సహించును పాప శిక్ష పొంద తగియుండిని మన శిక్ష ప్రభువే సహించెను నలుగా గొట్టబాడే పొడవా పాడే నాకై నలుగా గొట్టబాడే పొడవా పాడే నాకై అంగీకరించు యేసుని అంగీకరించు యేసుని యేసు చావందే సిలువపై అందరం నీ కొరకే నా కొరకే ఎంతో గొప్ప శ్రమ నోర్చెను నీ కొరకే నా కొరకే నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే నది వలె మరొక్కసారి వచ్చగే నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే పాపము కడిగే మలినాము తొడచి పాపము కడిగే మలినాము ఆ ప్రశస్త రక్తమే ఆ ప్రశస్త రక్తమే నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే నది వలె రక్తము సిలువలో నుండి ప్రవహించే నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే పాపము కడిగి మలినాము తుడచి ఆ ప్రశస్త రక్తమే పాపము కడిగి మలినాము తుడచి ఆ ప్రశస్త రక్తమే 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 యేసు చవందే సిలువలో నీ కొరకే నా కొరకే ఎంతో గొప్ప శ్రమ నోర్చెను నీ కొరకే నా కొరకే స్తోత్రం చెప్పండి చేతులే ఎందుకు కొరాహ కుమారులు బలిపీఠంలో చూసి సంతోషిస్తున్నారంటే ఆ బలిపీఠపు యొక్క రక్తము వారి పాప శాప దరిద్రాల నుంచి విడిపించేస్తుంది. అందుకే వారు సంతోషిస్తూ ఉన్నారు. యేసు ఎక్కిన సిలువ
ఒక బలిపీఠం. సిలువనే బలిపీఠం మీద యేసు ఎక్కాడు. సిలువ విలువ పెరిగి, సిలువ రేటు పెరిగి, ఇప్పుడు ఎవడైనా అన్యులు కూడా ఆ తోవన వెళ్తుంటే సిలువ ఎక్కడానికి కనపడుతుంటే ఇటు అనుకుని వెళ్ళే దాఖలాలకి సిలువ వచ్చేసింది. స్తోత్రం. అపోస్తుల బోధ, అపోస్తుల సహవాసం. అయ్యగారు చెప్తూ ఉంటాడు పౌలయ్య, సిలువ మనకి దేవుని శక్తి అంటాడు. ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు నిజంగా నిన్ను తరుముతున్న శాపం, నిన్ను తరుముతున్న ఉగ్రత, నిన్ను తరుముతున్న దరిద్రం ఒక్క నిమిషంలో వదిలిపోవాలంటే రాత్రి 2 అడుగులు వేసి బలిపీఠాన్ని పట్టుకో. సిలువనే బలిపీఠాన్ని పట్టుకో. 2 అడుగులే, జస్ట్ 2 స్టెప్స్ వేసి ఆ బలిపీఠాన్ని. తరమబడుతున్న వారు ఒక్కసారిగా ధైర్యముతో బలిపీఠపు కొమ్ములు పట్టుకుని నివాసం చేయొచ్చు. జ్ఞాపకం చేసుకుందాం ప్రియా విజనమా, దేవుని బలిపీఠమే తరమబడుతున్న కుటుంబాలని ఆశీర్వాద కుటుంబాలుగా మార్చేస్తుంది. ఇక శాపం కానీ, పాపం కానీ, దరిద్రం కానీ మన నెత్తుల మీద, శనిద్రం కానీ, అష్ట దరిద్రాలు మన నెత్తి మీద ఉండవు. ఎందుకంటే మనం సిలువనే బలిపీఠాన్ని పట్టుకుని బ్రతుకుతున్నాం. స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ రక్తం మనకి ఎలా మారిందని చెప్పాము? కంచెగా, ఒక కోటగా, ఒక ప్రాకారంగా. మరి అయినా ఎందుకు భయపడుతున్నాం? నాకు కావాల్సిన పాయింట్, అయినా ఎందుకు భయపడుతున్నావు? సిలువనే బలిపీఠం దగ్గరకు వచ్చావుగా, సిలువను అంగీకరించావుగా, యేసును సొంత రక్షకుడిగా అంగీకరించావు, యేసు రక్తంతో కడగబడ్డావుగా, అయినా ఎందుకు భయపడతావు? అయ్యగారండి, నా చుట్టూ కంచె ఉందంట మాట నిజమే, కానీ వాడు వేస్తున్న అగ్నిబాణాలు కనపడుతున్నాయండి, అందుకే భయం వేస్తుంది. లోపలికి వచ్చి తగలకపోయినా వాడు వేస్తున్న వేషాలు చూస్తే భయమా కాదా? భయమే మరి. స్తోత్రం. మరి ఈ భయం పోవాలంటే ఏంటి స్వామి? ఈ భయాన్ని దేవుడు తొలగించాలంటే బలిపీఠం మీద మరొకటి ఉంది. అది దాని పేరు చెప్తారా? గట్టిగా చేతులెత్తి అన్నా. నీ భయం పోవాలంటే, నీ అనారోగ్యం పోవాలంటే, నీ దుందుడుగు స్వభావాలు పోవాలంటే, నీ కన్నీరు పోవాలంటే, నీ నిస్సత్తు వారి చేతగానితనం తొలగిపోవాలంటే, భయం గుప్పెట్లో బ్రతుకుతున్న నీ జీవితం విడిపించబడాలంటే బలిపీఠం మీద మరొక రకం ఉంది. దాని పేరు అగ్ని అభిషేకం. స్తోత్రం చెప్తే గట్టిగా చెప్పండి. అగ్ని అభిషేకం. పాస్టర్ గారండి, మీరు చెప్పింది నిజమే. ఈ రక్తం మాకు కంచుగా ఉంది, కోటగా ఉంది, కానీ మా సూపులు బయట ఉన్నాయి. ఆ బయట వాడు ఏంటో బాణమును ఎక్కి పెడతా ఉన్నాడు, చంపుతానంటున్నాడు. ఈ నెలలో డేట్లు పెట్టేశాడు అయ్యగారు. లోపల ఉన్నమాట నిజమే కానీ మాకేం అవ్వదు అన్నమాట నిజమే కానీ మీరు ఎన్నిసార్లు చెప్పినా వాడు చేస్తున్న చిందులు భయం కలిగిస్తుంది స్వామి. బయట నుంచి వాడు వేస్తున్న వెర్రి శాస్త్రాలు, బయట నుంచి వాడు రాస్తున్న పత్రాలు, బయట నుంచి వాడు చేస్తున్న కుట్రలు నీకు కనబడకుండా ఉండాలంటే బలిపీఠం మీద అగ్ని, ఆ అగ్ని బాణాలను ఆరిపోయిపోతా ఉంది. నీ భయమును తొలగించబోతా ఉంది, నీ ఆందోళన తొలగిపోతా ఉంది. నీవు ధైర్యముగా కంచె కోటలో బతకబోతా ఉన్నా. రిసీవ్ వర్డ్ ఆఫ్ గాడ్. ప్రభు చెప్పిన ఒక నగ్న సత్యం. నేను అడిగాను ప్రభువుని, ప్రభువా మరి ఎందుకు మా వాళ్ళు భయపడతారు? నాకు కూడా కొన్నిసార్లు ఎందుకు భయం కలిగిద్ది? కంచుకోట్లో ఉన్నామన్నమాట నిజమే కానీ నీ రక్తం మా చుట్టూ కోటలాగా, ప్రాకారంలాగా ఉందన్నమాట నిజమే కానీ మరి ఎందుకని భయం కలుగుతుంది అని అంటే ప్రభు అన్నాడు, నేను నీ చుట్టూ కంచేసాను కానీ నీ కళ్ళకేయలేదు కదరా, నీ కళ్ళు చూస్తూ ఉన్నాయి, భయపడిపోతున్నాయి అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున నువ్వు చూస్తున్న ప్రతి పరిస్థితి కూడా ధైర్యంగా ఉండాలంటే బలిపీఠం మీద అగ్ని, అపవాది వేస్తున్న అగ్ని బాణాలని రాత్రి కాల్చేయబోతా ఉంది. వాడు రాస్తున్న శాసనాలు కాలిపోతాయి, వాడు రాస్తున్న ఉత్తరాలు కాలిపోతాయి, వాడు చేస్తున్న పనులు కాలిపోతాయి, వాడు వేస్తున్న వెర్రి వేషాలు నాశనమైపోతాయి. దేవునికి హల్లెలూయా చెప్పండి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక మాట 84వ కీర్తన తెరిచిపెట్టి త్వరగా. 84వ కీర్తన క్రొత్త నిబంధనలో ఉంటుంది. త్వరగా ఒక అమ్మ కొత్త నిబంధన చేస్తుంది, మరి చమత్కారం కాకపోతే
84వ కీర్తన 3వ చరణం త్వరగా చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా రాజా, నా దేవా, నా దేవా, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. ఈ బలిపీఠం దగ్గర పిచ్చుకలు నివసిస్తాయి. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. వానకోకలు అక్కడే పిల్లలు పెడతాయంట. చేతులతో ఒక్కసారి యేసుకి మంచి స్తోత్రం చెప్పండి. ఏమంటున్నారు కొరాహు కుమారులు? బలిపీఠము దగ్గర పిచ్చుకలకు నివాసము దొరికింది. వానకోకలు ఎక్కడ కంటాయంటే నీ బలిపీఠం దగ్గర అన్నారు మహానుభావులు. అగ్ని దగ్గర ఎవడైనా నివసిస్తాడా? అగ్ని దగ్గర ఎవడైనా నివసిస్తాడా? అగ్ని దగ్గర ఎవడైనా పిల్లలు పెడతారా? మరి వానకోకలు వచ్చి అక్కడే పిల్లలను కంటిని అంట, పిచ్చుకలు వచ్చి అక్కడే నివాసం చేస్తాయి అంట. బలిపీఠమే నివాస స్థలముగా పిచ్చుకలు మార్చుకున్నాయంట. అగ్ని దగ్గర పిచ్చుకలు ఎలా ఉంటాయి? ఏడు భక్తులు మౌనం పాటిస్తున్నారు. మౌనవ్రతం ప్రార్థనలు కాదు, ఉపవాస ప్రార్థనలో నోటికి బాగానే పని చెప్పొచ్చు. ఉపవాసం కడుపుకి, నోటికి కాదు. అగ్ని దగ్గర పిచ్చుకలు నివాసం చేయటం ఏంటండి? మేము చెప్పబోతే ఆడే చెప్తాడు అన్నట్టు కూర్చున్నారు. హీరోలాగా ఒకళ్ళు. అంటే మౌనంగా ఉంటే హీరోయిన్లు అయిపోతారా? నాకు మెంటలు వచ్చి నేను చెప్పేసుకుంటాను. నాకు తెక్క పుట్టిందంటే అట్టాగే ఉండిపోతాను. నాకెందుకు? గళ్ళు పడేసి తాళాలు వేసేసి కూర్చుంటాను. అలా చేయకూడదు, అది క్రమం కాదు. కాబట్టి ఏదో ముందుకెళ్ళిపోవటం కానీ ప్రేమతో ఇవి లేదు అక్కడ సీను. పిచ్చుకలు అక్కడే ఎందుకు నివాసం చేస్తున్నాయి? అగ్ని ఉందని తెలుసు. వానకోకిలు వెళ్ళి అక్కడే ఎందుకు పిల్లల్ని పెడుతున్నాయి? జ్ఞాపకం చేసుకుందాం. అగ్ని ఉన్నది అన్నమాట నిజమే. అది కీడు చేసే అగ్ని కాదు, మనకి కీడు చేస్తున్న శత్రువుని కాల్చివేసే అగ్ని అది. కాబట్టి మనం హ్యాపీగా ఉండొచ్చు. అది పరిశుద్ధాత్మ అగ్నే. మనకి ఎవడ కీడు చేస్తాడు వాడిని కాల్చిద్ది, కానీ మనల్ని కాల్చదు. స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. పిచ్చుకలు బడుగు జీవులు. ఏమండి, ప్రపంచవ్యాప్తంగా పిచ్చుకలు బడుగు జీవులు చిన్న ప్రాణులు. అవి వాటి ప్రాణము చిన్నది. ఇంత సైజుకుంటుంది ఒక్కొక్క పిచ్చుక. చాలా చిన్న సైజులో ఉండి చాలా చిన్న ప్రాణం. ఈ కొరాహు కుమారులు పిచ్చుకలతో పోల్చుకున్నారు. స్తోత్రం చెప్పండి. కొరాహు యొక్క తండ్రి ప్రధాన యాజకుడు. ప్రధానుడు. ఇజ్రాయేలు సర్వ సమాజంలో ప్రధానుడు వారి యొక్క తండ్రి. అయ్యా ప్రభువా, ప్రముఖుడైన మా నాన్నగారు మా అమ్మగారు చనిపోయారు మా కళ్ళ ముందు. ఏ ముఖం పెట్టుకుని ధైర్యంగా మా నాన్న ఆస్తి మాకిమ్మని నిలబడి మేమిద్దరం సవాలు విసిరి ఆస్తి కొరకు ఫైట్ చేసే ప్రాణం మాది కాదు. మేము పిచ్చుకులమయ్యా. మేము బడుగు జీవులు. మేము వెనకబడిపోయిన వాళ్ళం. ఒకవేళ మా నాన్న మీద ఉన్న ఆస్తి మాకే వచ్చిద్దని మాకు తెలిసిన సమాజం ముందు నిలబడి మాట్లాడలేని పిరికి వారము స్వామి. పిచ్చుకలతో పోల్చేసుకున్నారు. మాకు ఏ ధైర్యం లేదయ్యా. మాకు ఎవరు ఎక్కువ కాదు, మాకు ఎవరు సపోర్ట్ చేయట్లా, మాకు ఎవరు సహాయం చేయట్లా. ఆ చెట్టు మీద వాళ్ళే బ్రతుకులు నాయనా. మా ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. ఒక చెట్టు మాకు నివాసముగా చేసుకుందామంటే వేటగాడు వచ్చి బాణముని ఎక్కువ పెడుతున్నాడు స్వామి. ఆ బాణమును తప్పించుకోలేక, ఎగరలేక, వేరొక చెట్టు ఆశ్రయముగా ఎంచుకోలేక అక్కడికైనా శత్రువు వచ్చి ముట్టడి వేస్తాడేమో భయం బ్రతుకులో గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నాం ప్రాణాన్ని. ఈ బడుగు జీవులం మేము, చిన్ని ప్రాణులం మేము. ఏ చెట్టు మాకు పర్మనెంట్ కాదు, ఏ చెట్టు మాకు ఆశ్రయపురం కాదు. ఏ చెట్టు మీద ఉన్నా వేటగాడు వస్తాడయ్యా, బాణాన్ని ఎక్కువ పెడతాడు. ఎప్పుడు బాణం వచ్చి గుణపములాగా గుండెల్లో దిగిద్దో తెలియదు. ఒకవేళ చెట్ల మీద ఏందిరా మా బతుకు, మా నాన్నగారి ఆస్తి ఉంది కదా అని నిలబడి మాట్లాడే దమ్ము సత్తా సరుకు మాలో లేదు. అటువంటి సమయంలో నీ బలిపీఠం మాకు నివాసంగా మార్చావు.
ఇక్కడ నుంచి మమ్మల్ని ఎవడు వెళ్ళమని చెప్పట్లా, ఇక్కడ నుంచి మాకు ఎవడు పొమ్మని చెప్పట్లా. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మాకు సంతోషము కలుగుతుంది, ధైర్యము కలుగుతుంది, అభిషేకం కలుగుతుంది, కృప కలుగుతుంది. ఏ వేటగాడు వచ్చి మమ్మల్ని ఇక్కడ తరమట్లా. అది బలిపీఠం యొక్క సత్తా. ఆ చెట్టు మీద ఆ చెట్టు మీద ఆ చెట్టు మీద వాళ్ళే బతుకులు కాదు మనవి. బలిపీఠం దగ్గరికి రండి, పర్మనెంట్ జీవితం. ఇక్కడ నుంచి ఎవడు లెగమండో, ఎవడు వెళ్ళమండో, ఎవడు పొమ్మండో, అడ్రస్ ఇదే మన దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇక్కడికి వచ్చి నువ్వు బతికితే వేటగాడు వచ్చి బయట నుంచి బాణములు ఎక్కువ పెడుతున్నా, ఇదిగో ఇక్కడ మండుతున్న అగ్ని ఆ బాణమును కాల్చేయగలదు. ఇక్కడ ఒకవేళ నువ్వు బలిపీఠం దగ్గరకు వస్తే బయట వాడు నీ మీద నువ్వు చచ్చిపోతావు, ఇదిగో డిసెంబర్ 31 నువ్వు సత్తావు అని వాడు రాస్తున్నా, ఇక్కడ ఉన్న అగ్ని దానిని కాల్చివేయగలదు. ఒకవేళ నువ్వు వచ్చి బలిపీఠం దగ్గర నివాసము చేస్తే ఆమానగాడు ఉరికంబం తయారు చేస్తున్నాడు, బయట కనపడుతున్న ఆ ఉరికంబమును సహితం అగ్ని కాల్చివేయగలదు. అవసరమైతే ఎవడు రాశాడో వాడిని ఎక్కించగలిగిన అగ్ని బలిపీఠం మీద ఉంది. ఏమండి, బలిపీఠమే జీవితముగా, బలిపీఠమే శరణంగా బతికిన భక్తులండి కొరాహు కుమారులు. అందుకే ఈ రాత్రి మనకి కూడా బలిపీఠాన్ని చూసి సంతోషం కలగాలి. బలిపీఠమును చూస్తే బలిపీఠం వద్దకు రావాలన్న ఆత్రం, తాపత్రయం కలగాలి. మన జీవితాలు కూడా అలానే ఉన్నాయి. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ చెట్టు మీద ఆ చెట్టు మీద ఆ చెట్టు మీద వాలి ఎన్నో అగ్ని బాణాలకు తప్పించుకొని కొంచెం ఒక్క గాయం పరచబడతా, రక్తము బయటకు చిందుతా, నానా బాధలు పడి బలిపీఠం దగ్గరకు మనం వచ్చేసాం. ఈ బోధలోకి మనం వచ్చేసాం, ఈ సమర్పణ కలిగిన జీవితంలోకి వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవడు ఇక్కడి నుంచి మనల్ని తరమట్లేదు. దేవుని వాక్యం ప్రతి వారం ధైర్యపరుస్తూనే ఉంది, ప్రతి వారం తృప్తి అయిన ఆహారం కలుగుతూనే ఉంది. ఇన్నిసార్లు అక్కడంటే అక్కడ, ఇక్కడంటే ఇక్కడ, ఇక్కడంటే అక్కడ ఎన్నో మారావు, ఎన్నో చెట్లు మారావు. ఏ చెట్టు నీకు ప్రోత్సహించలే, ఏ చెట్టు నేనున్నానన్న ధైర్యం చెప్పలే. ఎప్పుడైతే బలిపీఠం దగ్గరకు వచ్చావో ఈ రక్తం చెప్తుంది మనకి, ఈ అగ్ని చెప్తుంది మనకి, నేనున్నాను భయపడొద్దా, నేనున్నాను భయపడొద్దా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ బలిపీఠమే నీ ఆశ్రయపురంగా మార్చుకుంటే ఏ అగ్ని బాణము నీ గుండెలో దిగదు, ఏ శాసనాలకి నువ్వు చలించవు, ఏ ఉరికంబాలకి నువ్వు భయాందోళనకి గురవాల్సిన పని లేదు. అందుకే భక్తుడు ఇలా అన్నాడు, వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా, లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన.
25వ సంవత్సరంలో ఎన్ని బాణాల నుంచి తప్పించాడు దేవుడు మనల్ని. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక ఆ చెట్టు అవసరం బలిపీఠమే పర్మనెంట్ అడ్రస్ మంది. నిజంగా బలిపీఠం దగ్గర పిచ్చుకలకు నివాసం అండి. మనకి పిచ్చుకల వంటి బతుకులు, అనగారిన జీవితాలు మనవే. పిచ్చుకలు ఉన్నటువంటి చిన్న ప్రాణము కలిగిన వారం మనం. మన ప్రాణము నీటి బుడగలాగా ఆవిరైపోతుందని భక్తుడు చెప్తా ఉన్నాడు. గడ్డి పరక వంటిది, పువ్వు వంటిది మన ప్రాణం అనే భక్తులు పాటలు రాసి ఉన్నారు. జ్ఞాపకం చేసుకుందాం ఈ రాత్రి. ఇటువంటి ఈ చిన్ని ప్రాణులు ఎక్కడ బతికితే బాగుంటుందండి చెప్పండి మీరు స్వరమెత్తి. సిలువనే బలిపీఠం దగ్గర బతికితే బాగుంటుంది. ఎక్కడా లోకంలో సేఫ్ లేదు, ఎక్కడా లోకంలో ఏ గ్యారంటీ లేదు. కానీ ఈ బలిపీఠం దగ్గరికి వస్తే కొరాహ కుమారులు ఎలాగో సంతోషించి పాటలు రాశారో వారి జీవితంలో. బలిపీఠమే మాకు ఆనంద సంతోషములు కలగజేస్తూ ఒక పాట రాశారు. రెండవ పాట, బలిపీఠం వద్దనే మాకు నివాసం దొరికింది, మమ్మల్ని అందరూ తరిమి కొట్టారు, అన్ని చెట్ల మీద వేటగాడ వచ్చి బాణములను ఎక్కుపెట్టి బాణములు విసురుతుంటే ఎగిరి 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 ఎరిగి నీళ్లు లేక దాహము తీరక ఎండలో వానలో తడిచి నలిగిపోయి ఉన్న మా జీవితాలని సిలువనే బలిపీఠమును హక్కునకు చేర్చుకుంది. ఇప్పుడు ఎండ లేదు, ఇక్కడ వాన ఇక్కడ లేదు, వేటగాడు బాణములు వచ్చి నన్ను తరుముతాయేమో, ఇక్కడి నుంచి కూడా పంపిస్తాయేమో అన్న భయం పోయింది. స్తోత్రం చెప్ప. ఇక్కడ ఉన్న రక్తం, ఇక్కడ ఉన్న అగ్ని ప్రతిరోజు మమ్మల్ని దీవిస్తున్నాయి, ఆశీర్వదిస్తున్నాయి, అభిషేకిస్తున్నాయి, బలపరుస్తున్నాయి. ఈ రోజున నిత్య ఆశ్రయమైన మన దేవుడు బలిపీఠమే ఆశ్రయపురముగా మన సంఘమునకు మార్చేస్తూ ఉన్నాడు. ఎంతో గొప్ప దర్శనాన్ని కలిగినటువంటి ఉపదేశాన్ని ప్రభు విడుదల చేశారు. జ్ఞాపకం చేసుకోండి. బలిపీఠమే ఆశ్రయపురముగా, బలిపీఠము దగ్గరే పిచుకులకు నివాసము కలిగినది. ఎవడు మనల్ని చేర్చుకునే సమయంలో ఈ బలిపీఠం మనల్ని హక్కునకు చేర్చుకున్న దాఖలాలు రాత్రి జ్ఞాపకం చేసుకో. అందరూ నీపై పోట్లాడుతున్న సమయంలో ఈ బలిపీఠమే చేరదీసింది అన్న దాఖలాలను జ్ఞాపకం చేసుకో. ఎవరు పట్టించుకోకుండా బంధువులే శత్రువులైపోయి, స్నేహితులే వేటగాని చేతిలో బాణములైపోయి ఉన్న సమయంలో ఈ బలిపీఠము ఆశ్రయించింది. ఆ దాఖలాలను జ్ఞాపకం చేసుకో. ఈ బలిపీఠమును వదిలి ఎవ్వడు ఎక్కడికి వెళ్ళొద్దు. ఈ రోజున యేసుప్రభు అంటాడు, నా ప్రజల్ని నేను అభిషేకించాలి. ఎలాగా నా రక్తమును కోటగా మార్చి, ఏమండి, నా రక్తమును కోటగా మార్చి నా బలిపీఠమును నివాసముగా మార్చే అగ్ని అభిషేకం ఈ రాత్రి ప్రజల తలల మీదకు దిగి రాబోతావా. బలిపీఠము మీద రగులుతున్న రక్తము, పోయబడుతున్న ఆ రక్తము, రగులుతున్న అగ్ని, ఈ రెండు ఏకమై మనలోనికి దూసుకుని రాబోతూ ఉన్నాయి. నిజంగా ప్రియ దైవజనమా, ఇప్పుడు భక్తుడు రాసిన పాట చూసాం. రాత్రి వేళ భయముకైనా, పగటి వేళ ఎగిరే బాణముకైనా భయపడము. రోగము నన్ను ఏమీ చేయదు, ఏ అపాయము నా జోలికి రాదు. రెండవ చరణం చూస్తే 1000 మంది పడిపోతున్నా, 10,000 మంది కూలిపోతున్న దృశ్యాలు మేము చూస్తున్నా, అపాయము నా దగ్గరికి రాదు, నా గుడారములోనికి సమీపించదు. ఈ భక్తుడు ఎక్కడుండి పాట రాశాడు అని నేను చెప్పగలను. బలిపీఠం దగ్గరుండి పాట రాశాడు. బలిపీఠం దగ్గరుండి పాట రాస్తేనే ఇలాంటి దమ్మున్న మాటలు పెట్టగలం, లేకపోతే పెట్టలేం.
ఎవడు నన్ను ఏం చేయలేడు, ఏ అపాయం నాకు రాదు, రోగం నా దగ్గరికి రాదు అని ఎవడన్నా ఈజీగా మాట్లాడగలడా? నోరుందగానే ₹10 ఖర్చు లేని నోరు ఎవడైనా మాట్లాడతాడు. కానీ దమ్మున్న మాటలు పాట రూపంలో మార్చి పాడాడంటే యేసు సిలువనే బలిపీఠాన్ని ఆశ్రయించిన భక్తుడై ఉండాలి. స్తోత్రం చెప్పండి. యేసు సిలువను ఆశ్రయించిన భక్తుడు కాబట్టే, యేసు రక్తాన్ని శరణముగా వేడుకున్న భక్తుడు కాబట్టే, యేసు యొక్క అగ్నిని అభిషేకముతో పొందుకున్న భక్తుడు కాబట్టే దమ్మున్న మాటలు వదలగలిగాడు. ఈ చరణాలు ఏదో పాడుకుంటూ పొలోలమని వెళ్ళిపోవడం కానీ అన్ని దమ్మున్న మొక్కలేవి. ఈ దమ్మున్న మొక్కలు ఎవడు పాడతాడంటే సిలువనే బలిపీఠం దగ్గరకు వచ్చేసి దానినే నివాసంగా ఏర్పాటు చేసుకుని నాకు ఎవడొద్దు ప్రభు నువ్వు ఉంటే చాలా అన్నోడి దమ్మున్న మొక్కలు మాట్లాడగలడు. అందరికీ ఇది సాధ్యం కాదు. క్రైస్తవులు పొలోలమని ఎత్తేస్తున్నారు ఈ పాట. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు 3వ మొక్క అంటారు, మానవులను కాపాడడానికి దూతలను ఏర్పరిచే వాళ్ళు రాయి కూడా తగలకుండా ఎత్తి పెట్టుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగునగా. కాబట్టి నిజంగా వేటగాని బాణాలు కూడా కాలిపోవాలంటే, అపవాది రాస్తున్న శాసనాలు రద్దు చేయబడి చిరిగిపోయి కాలిపోవాలంటే, హామానుగాడు లాంటోడు మన జీవితంలో కూడా ఉన్నారు. ఉరికంబాలను తయారు చేస్తున్నారు మన కొరకు. వాటిని కూడా కాల్చివేసి ఆ ఉరికంబాలను దేవుడు పడద్రోయాలంటే ఖచ్చితంగా మనము అగ్ని అభిషేకాన్ని పొందుకోవాలి. బలిపీఠమే శరణంగా మారిపోవాలి. భయాన్ని పుట్టిస్తున్న ప్రతి పరిస్థితిని అగ్ని కాల్చగలదు. ఈ అగ్ని మనలోనికి వస్తే, యేసు సిలువలో కారుతున్న రక్తం మనపై ప్రోక్షించబడితే మన బతుకులు ఇంకెంత వెరైటీగా ఆశీర్వాదకరంగా మారతాయో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. 3వ విషయం చెప్తా. 3వ విషయం చెప్పి ముగించేస్తా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనిడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మళ్ళీ చదువు, ఒక పాయింట్ మిస్ అయింది. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనిడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండటానికి మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు మనము పరిమళ వాసనగా మారాలని తనను తాను బలిగా అర్పగించుకున్నాడు. యేసు ప్రభు ఎందుకు బలైపోయాడంటే మనము సువాసనగా మారాలి. ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు సువాసనగా మనం మారాలంటే మనం ఏమవ్వాలి? ఆల్రెడీ మీరు జరిగిందే, కాకపోతే మీకు తెలియదు. నేను చెప్తున్నా వినండి. పిండైపోవాలి అనండి గట్టిగా ఒకసారి. ఆల్రెడీ మనం బాధల చేత కింద మీద పడి, బాధల చేత, నిందల చేత, అవమానాల చేత, కుట్రల చేత, శత్రువులు పెట్టే భయాల చేత, వాళ్ళ మాటల చేత, వాళ్ళు మనల్ని బట్టి ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే గుండెకయ్యే గాయముల చేత పొడైపోయాం, ముద్దయిపోయాం, తడిసిపోయాం, పొడి పొడిగా మారాం. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా ప్రభు? బలిపీఠం మీద అగ్ని ఉందిగా, ఆ అగ్ని మీద నువ్వు పొడిగా మారిపోయావుగా, ఈ పొడిని తీసుకొచ్చి అగ్ని మీద అయితే ఏం జరిగిద్ది? సువాసన అనండి గట్టిగా ఒకసారి. ఈ రోజున దేవుడు మన జీవితాలను ఒక సువాసనగా మార్చాలా, మళ్ళీ అది పరిమళ సువాసనగా మార్చాలని దేవుడు బలైపోయాడంట. ఈ బలిపీఠం మీద మండుచున్న అగ్ని, మండుచున్న నిప్పుల మీద పొడైన మనల్ని తీసుకొచ్చట తగిలిస్తే మామూలుగా ఉంటుంది ఇక సీను. భక్తుడు యేసయ్య గారు అన్నాడు, నా సాక్ష్య జీవితం పరిమళించని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. నా సాక్ష్య జీవితం పరిమళించింది. ఏమండి, యేసయ్య గారు లాంటి వాళ్ళు, రైనార్డ్ బోంకే లాంటి వాళ్ళు, ఇంకా గొప్ప గొప్ప దైవజనులు, వీళ్ళందరూ ప్రపంచానికి సువాసనగా మారారంటే వాళ్ళు నలిగిపోయారు, వాళ్ళు పిండైపోయారు, వాడు పొడైపోయారు కాబట్టి సువాసనగా మారగలిగారు. మనము కూడా నలిగిపోయి, పిండయి, పొడయి అగ్ని మీదకి రాగలిగితే మనల్ని కూడా, మీ బిడ్డల్ని కూడా ఒక సువాసనగా ప్రభు మార్చేస్తాడు. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. మిమ్మల్ని నలిపేసి పిండి చేసేసి పొడి చేసే ప్రాసెస్ అపోస్తుల బోధ. అపోస్తుల బోధలోనే పిండి అయిపోతారు. అపోస్తుల బోధలు నలిగిపోతారు. ఎర్రి బోధలు ఏం నలగరు. హాయిగా బట్టలు నలగవు. అసలు బట్టలు కూడా నలగవు ఒక బోధలో.
ఆయన ఒక బోధలు ఇంట్లో నిద్ర, చర్చిలో నిద్రే. ఒకవేళ కనిపిస్తే చర్చిలో, అట్లాంటి చర్చిలో నిద్రపోయే వాళ్ళకి పడకలేసాలనిపించేది. మంచాలు ఏర్పాటు చేసుకుని నిద్రపోయేలాంటి వెళ్ళి నిద్రపోండి అనిపిస్తుంది నాకు. కొంపలు లేవా పడుకోవడానికి, మళ్ళీ చర్చినే నివాస స్థలంగా మార్చేసుకొని ఆయన నిద్రపోతూ ఉంటారు. అందుకే ఏరేది కాడ పిచ్చి పెట్టిందా, ఎరుపులేంటి, కేకలేంటని యావత్ గిరిపుర ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఎప్పటికప్పుడు చెప్దాం అనుకుంటున్నాను మీటింగ్ పెట్టినప్పుడు. నేను ఎందుకు అరుస్తున్నానంటే సోలీగా జాయిగా నిద్రలో ఉన్నాను లేపడానికి అరుస్తున్నాను బాబు. నాకు పిచ్చి పట్టి కాదు, నాకు అరుపులు ఇష్టమయ్యి కాదు, మా ఓడు సౌండ్ పెంచలేక కాదు, మా ఓడు నన్ను బాగా బలపరుస్తాడు అయినా అరుస్తాను. ఎందుకంటే నిద్రలోకి వెళ్ళిపోయిన లేపటానికి, పాపములు పడిపోయి తీసుకురావడానికి, జారత్వంలో పడిపోయి లేపడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి అందుకే అరుపులు, అందుకే గోల. ఎక్కడనండి ప్రపంచవ్యాప్తంగా మీరు జ్ఞాపకం చేసుకోండి, పిండైపోయి నలిగిపోయి పొడైపోయే బోధ ఈ సహవాసం అండి. దేవునికి స్తోత్రం. ఈ సహవాసం ఎందుకు అలా చేస్తుంది, ఈ సహవాసం ఎందుకు అలాగన వాళ్ళని పిండి చేస్తుంది, వాళ్ళని పొడి చేస్తుంది, అందరినీ వదులుకోమంటుంది, అన్ని ఆశలు చంపుకోమంటుంది, అందరిలాగా ఉండొద్దు అంటది. మరి అందరిలాగా ఉండపోతే, అందరినీ వదిలేస్తే, అందరినీ ఆశలు చంపుకుంటే, కోరికలు చంపుకుంటే ఇక మనం పిండైపోయాం, పొడైపోయాం. ఆల్రెడీ కొంతమంది భక్తులు మన సన్నిధిలో పొడిగా మారిపోయారు. ఈ రాత్రి ఏం జరుగుతుందంటే, నీవు పొడిగా మారిన నిన్ను నా దేవుడు అగ్నిలో వేస్తున్నాడు. ఈ సువాసన మందిరములలోనికి వెదజల్లి, ప్రాంతములలో వెదజల్లి, బంధువుల వద్దకు ఎదజల్లి, స్నేహితుల వద్దలకి ఎదజల్లి, ఒక మంచి పరిమళ సాక్ష్యంగా మన జీవితం మారిపోతుంది. మూడు విషయాలు చెప్పాను రాత్రి. యేసు రక్తం అనే కంచె కోట మన చుట్టూ ఉంటుంది. 2, అగ్ని అభిషేకం. మనము చూస్తున్నా, మనల్ని భయపెడుతున్నా, బాణములు మన మీదకు వస్తున్న వారిని కాల్చి, బాణములను కాల్చి, మనకు విరోధంగా రాస్తున్న పత్రాలను కాల్చి, మనకు విరోధంగా మనల్ని చంపడానికి ఉరికంబమును తయారు చేస్తున్న హామానుగాడిని ఎక్కించేస్తుంది అగ్ని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంత ప్రయోజనం బలిపీఠం దగ్గర ఉంది. 3వ ప్రయోజనం, పొడైపోయిన మనల్ని, అందరి చేత నిందించబడిన మనల్ని, దూషించబడిన మనల్ని, అవమానించబడుతున్న మనల్ని, చేతగాని వాన్లకు వలె చేస్తున్న మనల్ని, ఎంత కష్టపడినా మన కష్టమును గుర్తించని మనల్ని ప్రభు తీసుకొచ్చి అగ్నిలో, ఈ రాత్రి మీరు చూస్తారు కదా, అగ్నిలో తీసుకెళ్ళి ఇస్సిరి పడేస్తాడంత అగ్నిలో. 70 అగ్ని మనల్ని కాల్చి 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 అగ్ని అభిషేకంలో కొట్టుకుని మనం ఒక పరిమళ వాసనంగా మారిపోతాం. ఈ సువాసన ప్రభు నాసికలోకి చేరబోతా ఉంది. ఏమండి, మందసం వద్దకు ప్రధాన యాజకులు ఆ పరిమళ సువాసనలు పట్టుకుని పోతూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుడు ఆ పరిమళ సువాసనను తన నాసికలోనికి తీసుకుని ఆస్వాదించి ప్రజలకు బదులిస్తాడు, ఉత్తరాలు ఇస్తాడు, ప్రజలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అదే మనమే ఒక సువాసనగా మారిపోతే మన బ్రతుకులను దేవుడు దీవెనకరంగా మార్చేస్తాడు, ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు, శుభప్రదంగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి. యేసు రక్తం అనే కంచె కోట మన చుట్టూ రాత్రి ఉండబోతోంది. 2వదిగా అగ్ని అభిషేకము శత్రువు వేస్తున్న బాణములను కాల్చివేయబోతా ఉంది. వాడు రాస్తున్న శాసనములను తగలబెట్టబోతా ఉంది. వాడు నీ కొరకు తయారు చేసిన ఉరికమ్మమును వాడిని ఏలాడదీయబోతా ఉంది. యేసు అగ్ని ఆ పని చేయబోతుంది. 3వదిగా ఈ అగ్నిలో మనము ఒక పొడిగా మనం పడబోతా ఉన్నాం. మనకి సువాసన అగ్ని ఇవ్వబోతా ఉంది. ఒక మంచి సువాసన మనలో నుంచి వచ్చేటట్లుగా ఈ నిప్పులు బలిపీఠం మీద నొప్పులు చేయబోతా ఉన్నాయి. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.